ఆమదాల వలస వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ ఆమదాల వలస కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జూలై 30న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటన సందర్భంగా కొత్త రోడ్డు వద్ద విధులు నిర్వహిస్తోన్న మహిళా ఎస్ఐతో అనుచితంగా ప్రవర్తించారంటూ రవికుమార్ పై కేసు నమోదు చేశారు. అయితే జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఒత్తిడితోనే మహిళా ఎస్ఐ చేత ఫిర్యాదు చేయించారని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. ఆ ఫిర్యాదు ఆధారంగా రవికుమార్ తో పాటు 21 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ తర్వాత టీడీపీ నాయకులు ఇచ్చిన జాబితా ప్రకారం మరికొందరిని కూడా కేసులో చేర్చారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చూస్తున్నాం ఆమదాల వలసకు సంబంధించిన కేసులో రవికుమార్ కి బెయిల్ మంజూరైనట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? శ్రీకాకుళం జిల్లాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే అక్రమ కేసులో రిమాండ్ లో ఉన్న ఆమదాల వలస వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్ బెయిల్ లభించింది. ఆమదాల వలస కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే చింతాడ రవికుమార్ తో పాటు ఈ కేసులో ఇతర నిందితులను కూడా బెయిల్ రావడంతో అయితే జైలు నుంచి విడుదలకు మార్గం సుగమమైంది. అయితే అసలు ఈ కేసులో మొదటి నుంచి చింతాడ రవికుమార్ కు బెయిల్ రాకుండా కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డుగా పెట్టుకుని అయితే బెయిల్ రాకుండా కుట్రలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి ఏదైతే అటెంప్ట్ టు మర్డర్, ఆర్గనైజ్డ్ క్రైమ్ వంటి సెక్షన్లు నమోదు చేస్తే ఆ నమోదులు చేసిన సెక్షన్లు కూడా ఏదైతే న్యాయమూర్తి మొదటి రోజే కొట్టివేశారు. దీంతో పోలీసులకి కూటమి ప్రభుత్వానికి అయితే చెంపపెట్టిగా నిలిచింది. అయితే న్యాయమూర్తి అభ్యంతరాలతో కీలక సెక్షన్లు తొలగించినప్పటికీ అయితే పోలీసులు ప్రధానంగా కస్టడీ పేరుతో కొంత కాలయాపన చేయడంతో పాటు మరికొన్ని సెక్షన్లు కూడా యాడ్ చేస్తూ ఏదైతే అక్రమంగా కేసు పెట్టి కొన్ని సెక్షన్లు యాడ్ చేస్తూ చింతాడ రవికుమార్ ని ఇంకా బెయిల్ రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిన పరిస్థితి నెలకొంది. దుర్గా. రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.